నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఎందుకు ప్రజలు అంతగా భయపడతారు? దీనికి సమాధానము వాళ్ళు తమను నిస్సహాయకులుగా ఇతరుల మీద ఆధారపడేలాగా చేసుకున్నారు. మనము చాలా బద్ధకస్తులము. ఏ పని సొంతంగా చేయాలనుకోము. మనకు అన్నీ చేసి పెట్టడానికి ఓ దేవుడో, ఓ సంరక్షకుడో లేదా ఓ ప్రవక్తో కావాలి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు. ఆషాఢమాసం కృష్ణపక్షం ఆగస్టు 1, 2024 గురువారం. సూర్యోదయం ఉదయం 5:59 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 చంద్రోదయం రాత్రి 2:42 చంద్రాస్తమయం సాయంత్రం 5:40 తిథి ద్వాదశి మధ్యాహ్నం 3:32 వరకు. తదుపరి త్రయోదశి. నక్షత్రం మృగశిర ఉదయం 10:23 వరకు. తదుపరి ఆరుద్ర. కరణము తైతుల మధ్యాహ్నం 3:32 వరకు. తదుపరి గరిజ తెల్లవారుజామున 3:26 వరకు. తదుపరి వనిజ. యోగము వ్యగాతము మధ్యాహ్నం 12:47 వరకు. తదుపరి హర్షణము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:58 నుండి 3:33 వరకు. యమగండం తెల్లవారుజామున 5:59 నుండి 7:35 వరకు. గుళిక కాలం ఉదయం 9:10 నుండి 10:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుండి 11:05 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:21 నుండి 4:12 వరకు. వర్జ్యం రాత్రి 7 గంటల నుండి 8:38 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:23 నుండి 5:11 వరకు. అమృత గడియలు రాత్రి 12:44 నుండి 2:22 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:47 వరకు. ఆగస్టు 1 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి మధ్యాహ్నం 3:32 వరకు ఉంటుంది. తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి ఈ మాసానికి మాస శూన్యతిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే అయినప్పటికీ ఉదయం 10:23 నుండి మొదలయ్యే ఆరుద్ర నక్షత్రము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మొత్తానికి ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ ఏదైనా శుభకార్యం చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు మిథున రాశిలోను ఉంటారు. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కౌరవుల తల్లి తండ్రి గాంధారి ధృతరాష్ట్రుడు. ఈరోజు ప్రశ్న. స్వయంవరంలో ద్రౌపదిని గెలిచిన వారు పాండవులలో ఒకరు. ఎవరు? భీముడు, అర్జునుడు, యుధిష్ఠిరుడు, సహదేవులు. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. కొత్త వ్యక్తుల పరిచయాలు మీలో ఉత్సాహాన్నిస్తాయి. వృషభ రాశి. సొంత ఆలోచనలతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మిథున రాశి.
ఇంతకాలంగా ఇబ్బంది పడుతున్న చికాకులు తొలగుతాయి. కర్కాటక రాశి. కాంట్రాక్టులను పోటీని అధిగమించి దక్కించుకుంటారు. సింహరాశి. విద్యార్థులు నిరుద్యోగులకు ఉన్నతమైన అవకాశాలు దక్కుతాయి. కన్య రాశి. సమాజంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. తులారాశి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు. వృశ్చిక రాశి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఆకట్టుకుంటాయి. ధనుస్సు రాశి. ఆత్మవిశ్వాసంతో కొన్ని వ్యతిరేక పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటారు. మకర రాశి. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. కుంభరాశి. నిరుద్యోగుల సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తుంది. మీనరాశి. ఆస్తి వివాదాల పరిష్కారంలో ఎంత చొరవ చూపినా ఫలితం కనిపించదు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.